చేస్తున్నానండి. ఈరోజు చీరాల ప్రాంతం నుండి సహోదరులైన వారందరూ కూడా ఈ పెంటపాడు గ్రామానికి వచ్చి అనేకమైనటువంటి విషయాలు మీకు చెప్పడానికి వారందరూ కూడా వారి పనులు వదులుకొని వారి టయాన్ని హెచ్చించి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే వారు తెలుసుకున్న సత్యాన్ని మీకు కూడా తెలియపరచడం కోసం, వారు నమ్మిన సత్యాన్ని మీరు కూడా నమ్మటం కోసం ఇంత దూరం వారందరూ కూడా ప్రయాసపడి వచ్చారనడానికి ఇది నిదర్శనం. మరి వారు తెలుసుకున్న సత్యం ఏంటండి? మరి ఏ సత్యం తెలుసుకున్నారు వాళ్ళు? మరి మాకు ఏ సత్యం వాళ్ళు చెప్పడానికి వచ్చారు అని ఒకవేళ ప్రశ్న మీరు వేసుకుంటే, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదకి ప్రతి ఒక్క మనిషి కూడా తల్లి యొక్క గర్భం ద్వారానే భూమి మీదకి వస్తాడు, పరిచయం అవుతాడు. పుట్టిక ఎవరి చేతిలోనే లేదు, అలాగే మరణం కూడా ఎవరి చేతిలోనే లేదు. ఈ రెండు కూడా నమ్మాలి. జనన మరణాల మధ్య జీవితం అనేది ఒకటి ఉంది. మరి ఈ జీవితంలో మనిషి కంటూ ఒక క్లారిటీ లేకుండా పోయింది. మనిషి చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళాలన్నా, లేదా తన జీవిస్తున్నటువంటి జీవితంలో జీవన ఉపాధి చేపట్టే విషయంలోనైనా ఒక క్లారిటీ మెయింటైన్ చేసి బ్రతుకులో జీవిస్తున్న ఈ మనిషి తాను ఎందుకు పుట్టాడో, ఎందుకు మరణిస్తున్నాడో, ఈ జనన మరణాల మధ్య ఒక క్లారిటీ, అంటే ఆయన ఎందుకు పుట్టాడో, ఎందుకు మరణిస్తున్నాడో, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లోనే సతమతమవుతూ తన యొక్క జీవితాన్ని ముగించుకుంటున్న వారు ఎందరో ఉన్నారండి. మరి ఎందుకు పుట్టుతున్నాడు, ఎందుకు మరణిస్తున్నాడు అని అంటే, ఈ యొక్క భూమి అనేది పుట్టకముందు, ఈ సృష్టి అనేది పుట్టకముందు దేవాది దేవుడు మనుషులందరి నుంచి ఒక సంకల్పం కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. వారు తెలుసుకున్న సత్యం ఏంటి, మనకి చెప్పడానికి వచ్చిన సత్యం ఏంటి అని అంటే, దేవాది దేవుడు సర్వమానవాళి గురించి ఈ సృష్టిని చేశాడు అన్నది సకల ప్రజలు తెలుసుకోవాల్సిన సత్యం. ఈ సృష్టిని ఎందుకు చేశాడు అని అంటే, పిల్లలుగా మన కోసమే చేశాడు అని తెలుసుకోవాల్సిన సత్యం. పిల్లలుగా మన కోసం చేసినటువంటి ఈ సృష్టిలో దేవుడు మనల్ని పట్టి ఎలాగ బ్రతకమన్నాడు అని ఈరోజు మనుషులుగా మనం తెలుసుకోకపోవడం వలనే ఈరోజు భూమి మీద మట్టలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఒకరినొకరు చెంపుకుంటే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి జంతువుల మధ్య ఉండవు, మనుషుల మధ్య ఎందుకు చోటు చేసుకున్నాయి అన్నది మనకు తెలియాలి. కారణం, మనుషుల మధ్య దేవుడు అనే ఒక పదాన్ని తొలగించి దయ్యము అనే పదాన్ని ఈరోజు మనుషులు చోటు చేసుకున్నారు. కనుకనే మనుషుల మధ్య మానవత్వం చచ్చిపోయి క్రూరత్వం బయలుదేరింది. దేవుడి సమాజాన్ని చూసే దేవుడు ఒక మాట అన్నాడు, నాన్న మీరు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, మీరు ఒకరినొకరు చంపుకోవడానికి నేను పుట్టించలేదురా. మీరందరూ కూడా నా బిడ్డలను మీరు తెలుసుకోవాలి, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని నేను సృష్టించాను అని చెప్పాడండి. ఈరోజు వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటి? ఈరోజు ప్రజలందరికీ చెబుతున్నటువంటి బాధ్యత ఏంటి అంటే, వారు తెలుసుకున్న సత్యం, తండ్రి అని దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రతి ఒక్క మనిషిని కూడా తన యొక్క సంకల్పం ప్రకారం ప్రతి ఒక్క మనిషి కూడా పరిశుద్ధులుగా ఉండాలని, క్రీస్తు వరకు మనందరినీ ఏర్పరచుకున్నాడని, ఆ క్రీస్తుని తగిన కాలం మంది లోకానికి పంపాడని, ఆ క్రీస్తు ద్వారా మనకందరికీ ముక్తి అని, ఆ క్రీస్తుని తగిన కాలం మంది లోకానికి పంపించాడు. అలా పంపించిన యేసు క్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటి అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడునూ ఎక్కిపోలేడు అన్నాడు. మరి మూడిటి విషయంలో ఆయనే మార్గం అన్నాడు, ఆయనే జీవం అన్నాడు, ఆయనే సత్యం అన్నాడు. జీవం అంటే ఒక మనిషి బ్రతకాలి అంటే జీవం ఉండాలి. ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే మనలో ప్రాణం ఉంది, అదే జీవం. మరి మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉంది అంటున్నాడు యేసుక్రీస్తు. మరి ఆ మరణించిన తర్వాత కూడా మనలో జీవం ఉండాలంటే మనం బ్రతకాలి అని అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు మార్గంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక సత్యాన్ని బోధించాడు, ఆ సత్యమే మనందరం కూడా కలిగి ఉండాలన్నాడు. మరి ఆ సత్యం అంటే ఏంటి, మార్గం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి అని అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవాళికి చెప్పింది ఏంటి అంటే, నిన్ను వల్ల నీ సాటి సహోదరుని ప్రేమించు. నిన్ను వల్ల నీ యొక్క సాటి సహోదరుని ప్రేమిస్తే ఈ భూమి మీద మానభంగాలు ఉండవు, మటర్లు ఉండవు, హత్యలు ఉండవు, కూని కోరి పనులు ఉండవు, ఏవి కూడా ఉండవు. మనమందరూ కూడా ఒకే తండ్రి బిడ్డలుగా మనం బ్రతుకుతామని చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వీకరించిన వారందరూ కూడా, వారు ఏ జాతికి సంబంధించిన వారైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ తెగకి సంబంధించిన వారైనా, అందరూ అన్న తమ్ముళ్ళు అనేటువంటి భావన ఒకటే. అది యేసు బోధించిన సత్యం, అది యేసు బోధించిన మార్గం,
ఇందులో కులాలు ఉండవు, ఇందులో జాతి భేదాలు ఉండవు, ఇందులో పెద్దోడు చిన్నోడు అనే ఈ భేదాలు ఉండవు. అందరూ కూడా ఒక తండ్రి బిడ్డలు అనేటువంటి భావన, ఇదే సత్యం అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ సత్యం మనకు వద్దా? ఈ సత్యం మనకు కావాలా వద్దా? ఈ సత్యం మనకు కావాలండి. సమాజం నవ సమాజంగా మారాలి అంటే అందరూ కూడా ఒకటే అనే భావన కల్పించాలి. కానీ ఈరోజు అది లేదు. ఈరోజు నువ్వు చిన్నోడురా, నువ్వు పెద్దోడురా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా అని ఈరోజు మనలో మనమే కొట్టుకొని చేస్తున్నాం. అంటే కారణం మనకి సత్యం తెలియలేదు. కాబట్టి ఆ సత్యమే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన సత్యం. అందుకే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్లో చక్కని మాట ఉందండి. 1వ అధ్యాయం 4-6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియనియందు తాను మనల్ని తన యొక్క కృపామయంకు కీర్తి కలిగినట్లు సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడంటే. ఎందుకు కన్నాడు అంటే, మనం తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కన్నాడంట. ఒక విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి అనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. ఈరోజు మనం పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటున్నటువంటి పిల్లలు మన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా లేకపోతే మనం ఎంత రోధిస్తామో మనకు తెలుసు. మీరు పవిత్రులుగా ఉండాలని మిమ్మల్ని ఎంత కష్టపడి పంచాం, మీరు నిర్దోషులుగా ఉండాలని ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాం. మీరు సమాజంలోకి వెళ్ళి, కాలేజీలు కానీ వెళ్ళి, అక్కడికి కానీ వెళ్ళి, ఇక్కడికి కానీ వెళ్ళి మా మీదకి మీరు లేనిపోని అన్ని కూడా కేసులు తీసుకొస్తున్నారు, మా పరుగును తీసేస్తున్నారు అని తల్లిదండ్రులుగా రోధిస్తున్న వారు ఎందరో ఈరోజు సమాజంలో ఉన్నారు. ఈరోజు ఫిజికల్గా తల్లిదండ్రులుగా రోధిస్తున్న మీరే మీ పిల్లలు బాగుండాలని మీరు కోరుకున్నప్పుడు, మరి తండ్రి అనే దేవుడు కూడా అదే కోరుకున్నాడండి. మనం పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, నిష్కల్మషులుగా ఉండాలని తండ్రి అని దేవుడు ఒక సంకల్పం సంకల్పించి, ఆ సంకల్పం ఎవరి ద్వారా సంకల్పించాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే సంకల్పించాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, పవిత్రుడిగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు, నిర్దోషిగా బ్రతికాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడని సవాల్ చేసి బ్రతికాడు ఆయన. పరిశుద్ధుడిగా బ్రతికిన వాడికి ప్రతిఫలం ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారండి. ఈ రోజు తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలు బాగుంటేనే మనం అన్ని ఇస్తాం, మన పిల్లలు బాగోలేకపోతే వారిని హెచ్చరిస్తాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు బాగుంటే మీకు పరలోకం ఇస్తాను, బాగులేకపోతే మీకు నరకం ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆలోచించండి, మన దగ్గరికి వచ్చిన ఈ సత్యాన్ని మనం స్వీకరించి పరలోకం వెళ్ళిపోవాలన్నా అది మనలోనే ఉంది. మన దగ్గరికి వచ్చిన ఈ సత్యాన్ని మనం తోసేస్తే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా మన దగ్గరే ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మీరు అందరూ కూడా ఆలోచిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ నా దేవుని మాటలు ముగిస్తున్నాను.